సో సినిమాలో ఏం పాపాలు చేశారండి మీరు? అంటే తను చెప్పిన దాన్ని బట్టి బేస్ చేసుకుని. ప్రేమించడమే పాపం అనమాట. అయ్యో! అసలు టీజర్ లాంచ్‌లో నాకు వండర్ ఏంటంటే తను వచ్చి మిమ్మల్ని మీ దాంట్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వెతికి పెడతారు. అదే అది ప్యూర్ ఫ్యామిలీ డ్రామా అండి, సింపుల్ ఫ్యామిలీ డ్రామా, క్యారెక్టరైజేషన్ బేస్ మీద వెళ్ళే కథ అనమాట. ఈ నాది ఎంతైతే ఈ సినిమాలో క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుందో అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది కంప్లీట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఈ లవ్ అవన్నీ చూస్తున్నాం కదా, కొంచెం ఆ కైండ్ ఆఫ్ జెన్జీ కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. నాదేమో ఓల్డ్ స్కూల్ లవ్, హానెస్ట్ లవ్ మంది. సో ఆ సింక్ ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉంటాయి, డిఫరెన్సెస్ వస్తే ఎలా ఉంటాయి, ఇటువంటి దాని మీద వెళ్ళిపోయే సింపుల్ స్టోరీ. బట్ మొత్తం అంతా కూడా ప్రతి సిచ్యువేషన్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ నుంచి నవ్వుకుంటానే ఉంటారు. చాలా లైటర్ వేలో మనం డైలీ ఇప్పుడు మన ఇంటి దగ్గర పక్కన కానీ లేకపోతే మనం వర్క్ చేసే స్పేస్లో ఫ్రెండ్స్ అది ఎలా తగులుతూ ఉంటారు, క్యారెక్టర్లు ఎలా తగులుతూ ఉంటాయి, ఆ స్పేస్లోనే అన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ మా ఇద్దరు చుట్టే డ్రైవ్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు డెబ్యూ డైరెక్టర్సే హిట్స్ కొడుతున్నారు, అంటే యంగ్ జనరేషన్. మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా కామెడీ బేస్డ్. అంటే మీ మూవీస్ అంటే ఆడియన్స్ డెఫినెట్గా 100% మనం నవ్వుకుంటాం. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేది ఆడియన్స్కి ఉన్న నమ్మకం మీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా అంటే కామెడీ ఇంత పండుతుంది, ఇంత వర్కౌట్ అవుతుంది అని ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఏం చూసి మీరు జస్టిఫై చేస్తారు? మెయిన్ కథ అండి, కామెడీ యాంగిల్ ఆలోచించండి. ఫన్ ఉందా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ పాయింట్ కొత్తగా ఉందా, ఎవరిని టార్గెట్ చేస్తాం, ఈ పాయింట్ అంటే ఏ ఆడియన్స్కి ఎక్కువ ఇష్టపడే ఇది, ఆ పాయింట్ కనుక బాగుండి కొత్తగా ఉందంటే 100% ఆ ఉన్న ఎంటర్టైన్మెంట్ని ఇంకొంచెం పెంచి, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా చేస్తామంటే దానికి యూత్ని కనెక్ట్ చేయొచ్చు, ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. జానర్ సమ్ థ్రిల్లర్ లేకపోతే హారర్ ఇలాంటివి చేసినప్పుడు మనం ఏది మిక్స్ చేయటం కొంచెం కష్టం. సో ఆ మిక్సే ఎంటర్టైన్మెంట్ డోసే ఈ రైటింగ్ ప్రాసెస్లో కొంచెం పెంచుకుంటాం అదే కథకి, అంతే. కానీ అట్లా జస్టిఫై చేయడం కూడా గ్రేట్ అసలు.